ఇక మొదలెడదామా? అటు చూడు బే. అండి సంక్రాంతి అంతే కోడి పుంజులు ముందండి. డాక్టర్ బాన్ దొంగనే. చెక్ 1 2 1 2. బొంగులో చికెన్ నా లాంటి వెజ్ తినే ఆ దేవుడి బిడ్డల కోసం పన్నీర్ బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాడు. ఈ లోపు బొంగులు కట్ చేసి క్లీన్ చేసి పొయ్యి సెటప్ చేసేసారు మా మావయ్య. బొంగులో చికెన్ దండిగా కుక్కి ఆవిరి బయటికి రాకుండా అరిటాకులు కుక్కి అదే ఆకుతో సీల్ చేసి మంట పైకి తగిలేలా పెట్టడం స్టార్ట్ చేశారు. ఆ చంద్రుల్లో ముక్క చారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో తిక్క దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తాందే ఉక్క. ఓ చికిరి చికిరి చికిరి. చుట్టూ తిప్పుతూ బ్యాంబూ మంచిగా కాలినంత వరకు ఉంచితే చాలు మన బొంగులో చికెన్ రెడీ అయిపోతుంది. ఈ బొంగులో చికెన్ చేయడానికి మా మామయ్య అండ్ యదవలు చేసిన పాటలు అన్నీ ఇన్ని కాదు. మంచిగా పెరట్లో చెట్ల మధ్యలో అందరం తలో చేయి వేసి అనుకున్న పని అయితే పూర్తి చేసేసాం. బొంగులో చికెన్ అన్నా నేను. తర్వాత సరా బీచ్కి వెళ్తే ఎదురండి బొంగులో చికెన్ అన్నాను. అయితే అందరికీ తెలిసిపోయింది. చూసారా బాగుంటుందా? చేయలేదు అది దేవుడు బొమ్మలు పెడతాను. వచ్చిందండి వయ్యారి. చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయనా. ఇంకో పక్క మా చిట్టి తల్లి ప్రభాలు పన్నీర్ బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసింది. మసాలా అండ్ మ్యారినేట్ చేసిన పన్నీర్ మంచిగా కుక్ చేసి పక్కన పెట్టి వేరే బాండీలో కొత్తిమీరతో పాటు గంట సేపు సోక్ చేసిన బాస్మతి రైస్ వేసి 80% కుక్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవడమే. ఆ తర్వాత కుక్ అయిన పన్నీర్ లో రైస్ కొద్ది కొద్దిగా వేసుకుని మధ్యలో బ్రౌన్ ఆనియన్స్ తో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇంకేముంది, కింద పైన బొగ్గులు వేసి పావు గంట వదిలేస్తే సరే పన్నీర్ బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది. మనుషులు మంచోడు. ఒక పక్క ఫ్యామిలీ అంతా అలా బయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే ఒక పక్క మా అత్త వేసిన గారెలు, మరో పక్క మా యదవ చేత్తో కొబ్బరి నీళ్లు తాగుతుంటే ఇది కదా లైఫ్ అనిపించిందండి. మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతి ప్రతిదినం, సుఖశాంతి ప్రతిక్షణం. చాలా రిలాక్స్ గా ఏ టెన్షన్స్ అండ్ స్ట్రెస్ లేకుండా సరదాగా నవ్వుతూ గడిపేశాం ఆ క్షణం. కష్టపడి తోటల్లో నానా తంటాలు పడి మన చేత్తో కుక్ చేసిన ఐటమ్స్ అలా మన ప్లేట్లోకి వస్తే ఆ ఫీలే వేరండి. ఆ టేస్ట్ ఏ రెస్టారెంట్ కూడా మ్యాచ్ చేయలేదు కదా. రెండు కూర్చోండి అన్న. కలదు సుఖం కమ్మని సంసారం. ఏమంటున్నావు అమ్మా చెప్పు. ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే. వస్తాడా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి, గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే.
ఫ్రెండ్స్. సంతోషం నాన్నమ్మ ఏం చెప్తావా? ఎక్కువ ఓలు చీర కప్పించుకుంటున్నా. ఎవ్రీ ఇయర్ లానే ఈసారి కూడా మొత్తానికి సరిపడ మెమరీస్ అయితే తిరిగి ఉరుకులు పరుగులు ఉన్న లైఫ్ లోకి అయితే తీసుకుని వచ్చేసాం. ఇంతకీ మీ సంక్రాంతి ఎలా అయిందో చెప్పలేదు? కుదిరితే కింద కామెంట్ చేసింది. వెళ్తూ వెళ్తూ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటా మరి, బాయ్.